కింగ్ అక్కడే ఉంటారు, మీరు ముందుకు వెళ్ళరు కదా. సో కాబట్టి ఏం చేయాలంటే ఒక 45 మినిట్స్ గ్యాప్ ఇచ్చారంటే, చదివారంటే ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. ఎందుకంటే బ్రెయిన్ రిసెప్టివ్ కెపాసిటీ ఉండదు. తర్వాత మనం ఆశగా చదువుతాం కానీ ఏం గుర్తుండదు. సో రెస్ట్ అనేది బాడీకి కంపల్సరీ. మైండ్కి రెస్ట్, బాడీకి రెస్ట్ ఇచ్చినప్పుడే మనకి చదువుతున్నది గుర్తుంటుంది. మనం నిద్రపోయినప్పుడు రెండు జరుగుతున్నాయి. ఒకటి కలలు అనేటువంటి నిద్ర, ఇంకోటి గాఢమైన నిద్ర. అంతేనా? దాన్ని డ్రీమ్ స్లీప్, డీప్ స్లీప్ అంటాం. కలలు అనేటువంటి స్లీపు, అలాగే గాఢమైన స్లీప్ రెండు కలిపి 1.5 అవర్ ఒక సైకిల్ జరుగుతుంది. 90 మినిట్స్ నుంచి 110 మినిట్స్. అలా ఒక సైకిల్ జరిగిన తర్వాత అలాంటి 3-4 సైకిల్ జరుగుతాయి మనకి. అప్పుడు ఈ డ్రీమ్ స్లీప్ ఏదైతుందో అది జ్ఞాపక శక్తిని పెంచుతుంది, అది మెమొరీని పెంచుతుంది, కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. మనం చదివిన గుర్తుంటట్టుగా ఇంప్రింట్స్ లాగా గుర్తుంటాయి అన్నమాట, గుర్తుంటట్టు చేస్తాయి. అందుకనే డే టైంలో జరిగిన ప్రతి యాక్టివిటీ కూడా నిద్ర లోపట మననం అవుతుంది, గుర్తొస్తుంది. చూడండి, అర్ధరాత్రి ఒకసారి మనం ఏదో మనకు ముందు జరిగినటువంటి కోపాలు ఎవరైనా కొట్టిన కొట్టద్దు అని అంటారు. ఎందుకంటే వాళ్ళకు తెలియకుండానే అప్రమత్తంగా వస్తుంది. అంటే మళ్ళీ రీల్స్ చూస్తారు కదా మీరు. సో ఆ రీల్స్, డే టైం రీల్స్ అన్నీ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అది డ్రీమ్ స్లీప్, అది చాలా మంచిది. నెక్స్ట్ డీప్ స్లీప్ అంటాం. డీప్ స్లీప్లో మన బాడీ రిజ్యువినేట్ కావడం, రీఛార్జ్ కావడం, క్లీనింగ్ చేయడం, ఆ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి అద్భుతమైనటువంటి వరము నిద్ర. నిద్ర సరిగ్గా పోవాలనుకుంటే మనకు 3 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి ఇప్పుడు నేను చెప్పిన గాలి నీళ్ళు, ఒకటికైతే ఎక్సర్సైజులు అనేది ఒకటి. బాడీ అలసిపోవాలి. అలసిపోయి చక్కగా ఎర్లీగా భోజనం చేసినప్పుడు హాయిగా నిద్ర పడుతుంది. ఆ నిద్రని మిస్ కావద్దు, రైట్? సో ఇప్పుడు మనం 2 పాయింట్స్ చేస్తున్నాం. ఒకటి గాలి, రెండోది నీరు, మూడోది ఆహారం. ఆహారము ఎప్పుడు కూడా ఉప్పు, నూనె, మసాలాలు అధికంగా ఉన్నటువంటి మాంసాహారాలు మన శరీరానికి అవసరం లేకుండా తినాలనే తృష్ణ తినడం కూడా అనారోగ్యమే. అంతేనా? సో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. సంపూర్ణ ఆహారం అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్, మినరల్స్, మన ఫైబరు, వాటర్, 7 రకాలు ఉంటే మంచిది. కాబట్టి మీరు పొద్దున్న మొలకలు, మధ్యాహ్నం పూట మీరు తినేటువంటి మామూలు ఫుడ్, సాయంత్రం వీలైనంత వరకు పండ్లు. ఇక్కడ ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు, మీకు నాలెడ్జ్ భవిష్యత్తులో ఉపయోగపడుతుందని, మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. గుర్తుపెట్టుకొని న్యాచురల్ ఫుడ్, సీజనల్ ఫుడ్స్ ఏవి దొరుకుతాయి చక్కగా తినండి. అవే ఒక ఆహారంగా తినండి. మీకు ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. చాలా మందికి పీరియడ్స్ ప్రాబ్లం వస్తే మేము చేసేదంతా మొలకలు తినిపిస్తాం. పిల్లలు పుట్టకపోతే మొలకలు తినిపిస్తాం. పీరియడ్స్ సరిగ్గా రాకపోతే మొలకలు తినిపిస్తాం. వెయిట్ తగ్గడానికి మొలకలు తినిపిస్తాం. షుగర్ తగ్గడానికి మొలకలు తినిపిస్తాం. బరువు పెరగడానికి కూడా మొలకలు అన్నిటికీ ఒకటే. పుట్టినా చచ్చినా రెండింటికి ఒకటే మంత్రం. కానీ కాస్త డిఫరెన్సెస్ ఉంటాయి. ఏది ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది, ఏది తక్కువ ఎనర్జీ ఇస్తుంది అని చూస్తుంది. అర్థమవుతుందా? సో అందుకని కాస్త కాన్సెప్ట్ మొలకల మీద మనసు పెట్టండి. ఫ్రూట్స్, నేచురల్గా దొరికే ఫ్రూట్స్ మీద, సీజనల్ ఫ్రూట్స్ మీద మనసు పెట్టండి. మనకు సీజన్ ఫ్రీగా దొరుకుతాయి, ఉచితంగా దొరుకుతుంది, తక్కువ రేట్లో దొరుకుతుంది, వాటిని ఎక్కువ తీసుకోండి. సో తినేటప్పుడు కూడా పిక్కల్లాగా తినొద్దు. కాస్త ఒక పావువంత గ్యాప్ ఇంటట్టు ఉండాలి. సంచి పూర్తిగా నిండిపోతే ఏమైతే కుదుపు కదలకుండా ఉంటుంది చూసారా, అప్పుడు మనిషి ఉక్తాయాసం అంటాడు. కూర్చోరా మీరు, శ్వాస కూడా కష్టం. అప్పుడు ఏంటంటే లోపల చర్నింగ్ జరగాలి కదా. అక్కడ చర్నింగ్ జరగకపోతే డైజెషన్ కాదు. అందుకని కాస్త పెద్దవాళ్ళు అట్లా తినేవారు, అలా జీవించేవారు చక్కగా. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక 4వది ఏంటంటే వ్యాయామం. ప్రతిరోజు శరీరానికి సరి అయినటువంటి ఎక్సర్సైజ్ ఉండాలి. మీరు వాకింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, యోగా చేస్తారా, ఇంటి పని చేస్తారా, వంట పని చేస్తారా, తోట పని చేస్తారా, అప్ టు యూ. మీకు ఏది అందుబాటులో తెచ్చేయండి. కానీ శరీరము, ఇప్పుడు ఈ మధ్య వాచ్లు పెట్టుకుంటున్నారు అందరూ. రోజు ఎన్ని స్టెప్స్ వేసాము? 10,000 స్టెప్స్, 15,000 స్టెప్స్ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా నడక అనేది. ఎందుకు? కాళ్ళు ఇచ్చారు కదా దేవుడు, కాళ్ళు ఇచ్చారు కాబట్టి నడవాలి. సో కూడా పోయి మార్నింగ్ పూట నడుస్తున్నారు. ఎంత చక్కగా అంటే స్టోరీ, సాయంత్రం పూట ఏమేమి సీరియల్స్ ఉన్నాయి, ఆ సీరియల్ చూసుకుంటూ మాట్లాడుతూ ఎక్కడ చీమలు చనిపోతాయి అంటూ నడుస్తూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. మన గుండె వేగము బాగా స్పీడ్గా కొట్టుకుంటట్టుగా చాలా స్పీడ్గా నడవాలన్నమాట. సో మనం జాగింగ్ చేస్తాం, ఎక్సర్సైజ్ చేసినప్పుడు గుండె దడదడలాడుతుంది. రన్నింగ్ చేయండి, ఎక్సర్సైజ్, ఆ గుండె అలా ఉండాలి. అంటే ప్రతిరోజు కనీసం 2 సార్లు 3 సార్లు స్పీడ్కి తీసుకెళ్ళి మళ్ళీ నార్మల్కి తీసుకురావాలి. అది దాని యొక్క కెపాసిటీ పెరుగుతుంది, మన గుండె కెపాసిటీ. ఈ ప్రపంచం మొత్తం మీద సర్వే చేస్తే ఎక్కువ మంది ఎలా చనిపోతారంటే గుండె సమస్యలతో చనిపోతున్నారు. ఇండియాలో కూడా అదే పరిస్థితి. మన డాక్టర్ గారు ఎప్పుడు చూపెడతా ఉంటారు, మ్యారేజ్ లోపల డ్యాన్సులు చేస్తారు, దాన్ని ఏమంటారు?
సంగీత్, తర్వాత బ్యాండ్స్ ముందర వెళ్తుంటే ఇప్పుడు ఆడ